వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. పాస్టర్ ప్రవీణ్ చనిపోయిన తర్వాత చాలా మంది క్రైస్తవులు చాలా బాధపడ్డారు. అంటే పోస్ట్ మార్టం రిపోర్ట్స్ ఇంకా బయటకు రాకుండా ఉండడం వల్ల చాలా మంది అసంతృప్తి వ్యక్తం చేశారు. రీసెంట్ గా ఈ రోజు ఈ క్రిస్టియానిటీ గ్రూప్స్ కి సంబంధించి వాట్సాప్ గ్రూప్స్ లో కానీ సోషల్ మీడియాలో కానీ ఒక పాంప్లెట్ అనేది బాగా సర్క్యులేట్ అవుతుంది. అంటే ఒక టైటిల్ పెట్టేసి దానికి మేము ఆడిషన్స్ చేస్తున్నాం, ఈ యాక్సిడెంట్ అంతా కూడా ఎలా జరిగింది ఏంటి అనేది మేము చిత్రీకరించే ప్రయత్నం చేస్తామంటూ ఒక వాట్సాప్ గ్రూప్లో ఇది సర్క్యులేట్ అవుతుంది. కొంతమంది పాస్టర్స్ దాన్ని స్టేటస్ కూడా పెట్టుకున్నారు వాళ్ళ వాట్సాప్ స్టేటస్లో. అదంతా కూడా ఇప్పుడు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. అసలు ఆ పాంప్లెట్లో ఏముంది, ఆ ఆడిషన్స్ కోసం వీళ్ళు ఏమేమి పెట్టారు, ఇవన్నీ కూడా ఒకసారి మనం క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒకసారి మీరు కూడా చూసే ప్రయత్నం చేయండి. మా స్క్రీన్ మీద అది కనిపిస్తూ ఉంటుంది పక్కన. టైటిల్ వచ్చేసి మరణం వైపు ప్రయాణం, ఒక చక్కటి నాటకీయ హత్య. టైటిల్ ఈ రకంగా పెట్టారు. నటీనటులు కావలను, ఉండాల్సిన అర్హతలు. అంటే ఒక చక్కటి నాటకీయ హత్య. ఇది హత్య లేకపోతే ఇది యాక్సిడెంటా, లేకపోతే అతను డ్రింక్ చేసి చనిపోయాడా, లేకపోతే ఎవరన్నా అతన్ని చంపేశారా, లేకపోతే అతనికి హార్ట్ అటాక్ వచ్చిందా బండి మీద, లేకపోతే ఎవరన్నా అతను గుద్దేశారా, ఇవేమి కూడా ఇప్పటివరకు మనకు తెలియదు. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి ఇంకా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది, దర్యాప్తు చేస్తున్నారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా బయట పెట్టే పరిస్థితి ఇప్పుడు ఉంటుంది. ఎందుకంటే ఆలోచిస్తున్నారు. ఒక పక్క వాళ్ళ ఫ్యామిలీతో డిస్కషన్ చేయడం, వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తులతోటి వాళ్ళు విచారణ చేయడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. వీళ్ళు ఈ రకంగా ఒక పోస్టర్ని రిలీజ్ చేశారు. అప్పటికి ఆమె వాళ్ళ వైఫ్ దీన్ని పెద్ద ఇష్యూ చేయొద్దనే ఇండైరెక్ట్ గా చెప్పే ప్రయత్నం చేస్తుంది ఆమె, కానీ ఎవరు కూడా పట్టించుకోవట్లే. అంటే ఒక ప్రవీణ్ పాస్టర్ అనేటోడు క్రైస్తవ సమాజానికి కనిపించే దేవుడు. అలాంటి దేవుడిని మీరు లేకుండా చేశారు కాబట్టి ఈ పాస్టర్స్ అందరూ కూడా ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నారని చాలా మంది అనుకుంటున్నారు. అంటే ఉండాల్సిన అర్హతలు అంట ఒకసారి చదివే ప్రయత్నం చేస్తా. బైక్ నడపడం పెద్దగా రానవసరం లేదు, బైక్ లైట్స్ లేకపోయినా చాలా దూరం ప్రయాణం చేయాలి, సీసీటీవీ కెమెరా ముందు తాగినట్లు నటించాలి, మేము ఎప్పుడు సిగ్నల్ ఇస్తే అప్పుడు అర్ధాంతరంగా పడిపోవాలి. అంటే ఇవన్నీ కూడా ప్రవీణ్ పాస్టర్ కేసులో సీసీటీవీ ఫుటేజ్లు అన్నీ కూడా బయటికి రిలీజ్ అయినాయి కదా. సో దానికి సంబంధించి సీసీటీవీ ఫుటేజ్లో అని కొన్ని చోట్ల పడిపోయారు ఆయన, కొన్ని చోట్ల వైన్ షాప్కి వెళ్ళారు. ఇవన్నీ కూడా వీళ్ళు చూపించే ప్రయత్నం చేయడం కోసం ఈ లిస్ట్లో పెట్టడం జరిగింది. మేము ఎప్పుడు సిగ్నల్ ఇస్తే అప్పుడు అర్ధాంతరంగా పడిపోవాలి. రీసెంట్గా ఒక సిగ్నల్ లైట్ దగ్గర అయినా ఒక సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ అయింది. ఒక లారీ కింద ఆయన ప్రమాదవశాత్తు పడిపోయారు. యాక్చువల్గా టైర్ కింద పడిపోతే ఆయన స్పాట్లో అక్కడే చనిపోయే అవకాశం ఉంది. బట్ సేఫ్గా అక్కడ ఏం కాలేదు. వెంటనే అక్కడ ఉన్న కొంతమంది స్థానికులు వచ్చి అతన్ని సేవ్ చేసే ప్రయత్నం చేశారు. అలాగే 4వది, ప్రాణం మీద ఆశలు అస్సలు ఉండకూడదు. నకిలీ ప్రవీణ్గా యాక్ట్ చేయడం కోసం ప్రాణం మీద అసలు ఆశలు ఉండకూడదు అంట. తర్వాత ఎన్ని అర్ధాంతరాలు వచ్చినా హెల్మెట్ మాస్క్ అలానే ఉంచుకోవాలి. ఇది ఎందుకు పెట్టారంటే ఫస్ట్ నుంచి కూడా అంటే ప్రవీణ్ పాస్టర్ ఎల్బీ నగర్ వైన్స్ నుంచి రాజమండ్రిలో ఆయన పడిపోయిన స్థలం వరకు కూడా ఎక్కడ కూడా ఆయన మాస్క్ హెల్మెట్ తీయలేదు. సో దాని గురించి పాయింట్ పెట్టారు. తర్వాత ఇబ్బందిగా ఉంటే పార్క్లో మాత్రమే ఎన్ని గంటలైనా సరే రెస్ట్ తీసుకోవాలి. ఈ పాయింట్ ఎందుకు పెట్టారంటే ఇప్పుడు ప్రవీణ్ పాస్టర్ అనేటోడు దాదాపు 2,500 కోట్ల ఆస్తున్నవాడు. అతను ఎక్కడైనా రెస్ట్ తీసుకోవాలనుకుంటే దగ్గరలో ఉన్న ఏదన్నా హోటల్లో తీసుకుంటాడు, కానీ ఒక పార్క్లోనే 2-3 గంటలు, అంటే పార్క్ అంటే గాలి కోసం మహా అయితే ఒక హాఫ్ అన్ అవర్ స్టే చేయొచ్చు, 2-3 గంటలు ఎలా ఉంటారు అనేది వీళ్ళు అడిగే ప్రయత్నం చేస్తున్నారు. అందుకోసం పార్క్లోనే ఎన్ని గంటలైనా రెస్ట్ తీసుకోవాలంటూ ఇలా ఇక్కడ పెట్టడం జరిగింది. 2 సిప్పుల టీ మాత్రమే తాగాలి. ఈ పాయింట్ ఎందుకు పెట్టారంటే ఇప్పుడు ఎక్కడైతే విజయవాడలో ఆయన పార్క్ దగ్గర ఉన్న ఒక టీ స్టాల్ దగ్గర ఆగి, అంటే అక్కడ ఆయన స్పృహ కోల్పోయినప్పుడు ఒక టీ షాప్ దగ్గర టీ అడిగారు. ఆయన టీ అడిగినప్పుడు ఆ టీ మొత్తం కూడా తాగకుండా కేవలం అంటే 2 సిప్పులు టీ మాత్రమే తాగి అతను పైసలు ఇచ్చి వెళ్ళాడో ఇవ్వకుండా వెళ్ళాడో తెలీదు, అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఆయన. అలా తర్వాత కనబడిన ప్రతి షాప్లో కొంచెం సేపు కెమెరా ముందు పెర్ఫార్మెన్స్ చేయాలి. దాదాపు 3 సీసీటీవీ ఫుటేజ్లో సంబంధించి బయటకు వచ్చాయి. ఒకటేమో కోదాడలోది, ఇంకోటి ఎల్బీ నగర్, ఇంకోటి ఏలూరు. ఈ 3 వైన్స్ లో కూడా ఆయన వెళ్ళి మద్యం కొనుగోలు చేసినట్లు సీసీటీవీ ఫుటేజ్ లో మనకు కనిపిస్తుంది. కాకపోతే ప్రతి షాప్ లో కూడా ఆయన మాస్క్ అలాగే హెల్మెట్ ఎక్కడ కూడా తీలే, కాబట్టి ఇది పెట్టారు. లంచ్ బ్రేక్, స్నాక్స్ బ్రేక్ ఏమీ ఉండవు. గమనిక, డ్రింక్స్ బ్రేక్ కు మాత్రమే అనుమతి. అంటే
ప్రవీణ్ పాస్టర్కి సంబంధించి సీసీటీవీ ఫుటేజ్‌లో ఈ వైన్స్‌కెళ్ళినయి మాత్రమే తీస్తున్నారు. అంటే మరి ఆయన ఎక్కడైనా ఆయన టాయిలెట్‌కి ఎళ్ళేటప్పుడు గాని, ఒకవేళ ఆగుంటే రెస్ట్ రూమ్‌కి అవి వెళ్ళాలి కదా! సో, అక్కడ ఆగుంటే అలాంటి ప్లేస్ సీసీటీవీ ఫుటేజ్ తీయలేదు. అలాగే అన్ని గంటలున్నారాయన తాగడం మాత్రమే ఉంటుందా? ఎక్కడో కూడా ఆయన తినడా? కనీసం మరి మందులోకి స్టఫ్ అయినా కొనుక్కోవాలి కదా! అది కూడా కొనుక్కోడా? మరి అందుకోసమైనా ఆగాలి కదా! అలా ఆగిన సీసీటీవీ ఫుటేజ్ ఏం దొరకలేదా? ఒకవేళ భోజనం చేయడానికి ఆగితే ఆ సీసీటీవీ ఫుటేజ్ దొరకలేదా? కేవలం విజయవాడలో మాత్రమే 3 గంటలు రెస్ట్ తీసుకున్నాడా? ఇంకెక్కడో కూడా డ్రింక్ చేసున్నాడు. ఇక్కడ చీలకల్లు టోల్ గేట్ దగ్గర కూడా ఆయన తులుతూ ఆ బండి నడపడం. కనీసం అక్కడైనా కూడా ఒక 10 నిమిషాలు ఆగి రెస్ట్ తీసుకోలేదా? ఇది అడిగే ప్రయత్నం చేస్తున్నారు ఆళ్ళు. డ్రింక్ బ్రేక్‌కి మాత్రం అనుమతి ఎందుకు పెట్టారంటే, వైన్స్ దగ్గర మాత్రమే సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ అయింది కాబట్టి ఇక్కడ ఇలా పెట్టడం జరిగింది. తర్వాత ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ప్రాణాలకి తెగించే టోల్ గేట్‌లు దాటాలి. సాధారణంగా టోల్ గేట్ దగ్గర ఏంటంటే డ్రింక్ చేస్తే ఖచ్చితంగా అక్కడ పట్టుకుంటారు. కానీ టోల్ గేట్‌లో ప్రతి టోల్ గేట్ దాటి రాజమండ్రి వరకు ఆయన ఎళ్ళిపోయారు. కాబట్టి ఇది పెట్టారు. అంటే, అంటే చాలా చోట్ల యాక్సిడెంట్ అయింది కాబట్టి ఈ రకంగా ఇది పెట్టారనుకోవచ్చు. తర్వాత ఎక్కడ పడ్డా దుమ్ము ధూళి లేపాలి. లేకపోతే చేతిలోనైనా లేపాలి. హెల్ప్ కోసం ఎవరిని అడగకూడదు. లాస్ట్ ప్రవీణ్ పాస్టర్ రాజమండ్రి దగ్గర ఎక్కడైతే ఆయన పడిపోయారో, కుప్పకూలిపోయాడో యాక్సిడెంట్ అయ్యి, అక్కడ ఆ సీసీటీవీ ఫుటేజ్ బయటకొచ్చినప్పుడు ఆ దుమ్మంతా కూడా పైకి లేచింది ఆ టైంలో. సో, కాబట్టి ఈ రకంగా ఆ దుమ్ము ధూళి అని చెప్పేసి ఇక్కడ వాళ్ళు యాడ్ చేయడం జరిగింది. లాస్ట్‌లో ఒకటి పెట్టారు. పైన నిర్ణయించిన ప్రతి పాయింట్‌కి 2 సార్లు చదువుకుని ఆడిషన్‌లో పాల్గొవాలంట. అలాగే ఈ ఆడిషన్ ఎట్లా చేస్తారంటే, మీ సమీపంలో ఉన్న సీసీటీవీ కెమెరాలో నటించి మాకు ట్యాగ్ చేస్తే చాలు ఆడిషన్‌లో పాల్గొనాలంటే. సో, ఈ రకంగా ఒకటి పాంప్లెట్ అనేది బయటికి పెట్టి వీళ్ళు దీన్ని హల్చల్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా దీనిపైన పోలీసులైతే సీరియస్‌గా యాక్షన్ తీసుకుంటారు. ఎందుకంటే ఇందులో మనకి అంటే కొన్ని వాళ్ళ అనుమానాలైతే మాత్రం కరెక్ట్‌గానే అడిగే ప్రయత్నం చేస్తున్నారు. సో, నాకు కూడా డౌట్‌ఫుల్‌గానే ఉన్నాయి. బట్ ఏంటంటే ఇది చట్టం పరిధిలో ఉన్నప్పుడు దీన్ని మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎందుకంటే వాళ్ళు కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కాబట్టి, వాళ్ళు ఒక్క కోణంలో చేయట్లేదు. కొన్ని టీమ్స్‌గా డివైడ్ అయ్యి ఈ కేసుకి సంబంధించి డీటెయిల్స్ అన్నీ కూడా సేకరిస్తున్నారు. అలాగే ఈ సీసీటీవీ ఫుటేజ్‌లు కూడా వారి దగ్గర నుంచి వచ్చినాయే. ఎవరో కావాలని బయట పెట్టలేదు. ఒకసారి మాట్లాడదాం. దీనికి సంబంధించి మా ప్రతినిధి హారిక లైన్‌లో ఉన్నారు. ఒకసారి ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హారిక చెప్పండి. ఈ ఆడిషన్స్ సంబంధించి అంటే ఈ ప్రవీణ్ పాస్టర్‌కి సంబంధించి ఈ ఇష్యూకి సంబంధించి ఇలా ఒక పాంప్లెట్ బయటకి రిలీజ్ అయింది. దీన్ని ఎవరు రిలీజ్ చేశారు? ఏంటి అసల? ఇది బాగా సర్క్యులేట్ అవుతుంది. రైట్ తేజ, ప్రస్తుతం ఈ ఒక ఆడిషన్ కాల్ అయితే ఒకటి బయట వైరల్ అవుతోంది. అది కూడా క్రిస్టియన్ సంఘాల నుంచే, అంటే వాళ్ళ గ్రూపుల్లోనే ఇది అంటే సర్క్యులేట్ అవుతుంది అని మాత్రమే అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు మనకు కూడా క్రిస్టియన్ సంఘాల నుంచే ఇది ఒకటి వచ్చింది. ఇది ఒకటి వైరల్ అవుతుంది అని చెప్పేసి. అయితే దీనికి సంబంధించి మనం మాట్లాడుకుంటే మాత్రం అంటే ఖచ్చితంగా అంటే ఈ సీసీ ఫుటేజ్ దగ్గర మాత్రమే సీసీ ఫుటేజ్ రికార్డ్ అయ్యిందా, అంటే ఆ ప్లేస్ లో అంటే ఆయన మద్యం కొంటున్న దగ్గరనే రికార్డ్ అయ్యిందా అనే వాళ్ళకి డౌట్స్ కొన్ని ఉన్నాయి. ఆ డౌట్స్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళు ఏవైతే ఆరోపిస్తున్నారో, వాళ్ళు ఏవైతే ఈ ప్రవీణ్ పాస్టర్ కి సంబంధించి ఆయన ఎక్కడైతే పడ్డాడో, ఆయన ఎక్కడైతే అనీవెన్ గా ఉన్నాడో, ఎక్కడైతే ఆయన అస్తవ్యస్తంగా డ్రైవ్ చేస్తున్నాడో అలాంటి ప్లేస్లలోనే రికార్డ్ అయ్యిందా సీసీ ఫుటేజ్. అంటే హైదరాబాద్ నుంచి వెళ్ళి ఇక్కడ రాజమండ్రి కొవ్వూరు టోల్ ప్లాజా వరకు, అంటే ఆయన మరణించిన ప్లేస్ వరకు ఇది అలాగే అంటే ఎన్నో సీసీ కెమెరాలు ఉంటాయి. ఎందుకంటే హైదరాబాద్ సిటీ అండ్ ఆయన ఎన్నో సిటీలు చేంజ్ అవుతూ, పట్టణాలు చేంజ్ అవుతూ వెళ్ళారు. అలాంటి ప్లేసెస్ లో అసలు ఎక్కడ రికార్డ్ అవ్వకుండా, ఈవెన్ మనం చూసాము అక్కడ విజయవాడ దగ్గర ఎందుకు ఆయన 4 hours మిస్ అయ్యారు అని అంటే మాత్రం ఆ 4 hours లో అంటే ఎస్ఐ చెప్పిన కథనం ప్రకారం అంటే అతను అంటే కొంచెం నీరసంగా ఉన్నారు, ఇక్కడ పార్క్ దగ్గర కూర్చున్నారు, రెస్ట్ తీసుకున్నారు 3 గంటలు అని చెప్పేసి మనకి ఏ కథనం అయితే వినిపించిందో అది కూడా ఫేక్ అని చెప్పేసి వాళ్ళు నమ్ముతున్నారు. ఎందుకంటే వాళ్ళకు డబ్బులు ఇచ్చి ఇదంతా చెప్పిస్తున్నారు ఎవరో అని చెప్పేసి వాళ్ళు గట్టిగా నమ్ముతున్నారు. అందుకే వాళ్ళు ప్రతిదీ అక్కడ మెన్షన్ చేశారు. ఆ ఆడిషన్ కాల్ కి సంబంధించి వాళ్ళు మెన్షన్ చేసింది ఏంటి, మరణం వైపు అని చెప్పేసి ఒక అంటే వీళ్ళు పెట్టిన అంటే ఈ పాంప్లెట్ కూడా కొంచెం అంటే వీళ్ళ పాయింట్స్ రేజ్ చేస్తున్నాయి కూడా కొంచెం
ఆలోచింపజేసేలానే ఉన్నాయి. కరెక్టే. ఖచ్చితంగా ఖచ్చితంగా ఇందులో ముఖ్యంగా మన దగ్గరకు వచ్చిన పాస్టర్స్ లో ముఖ్యంగా వాళ్ళు రేజ్ చేసింది ఏంటి, అతను వైన్ షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడు అతని బాడీ ఎలా ఉంది, అండ్ ప్రవీణ్ పగడాల బాడీ ఎలా ఉంది, ఆయన పెట్టుకున్న హెల్మెట్ ఎలా ఉంది, అండ్ స్పెట్స్ కంపల్సరీ, అండ్ N95 మాస్క్ ఇంపార్టెంట్ అని చెప్పేసి కూడా ఇందులో మనకు తప్పనిసరి అని చెప్పేసి ఒక ఆ పాంప్లెట్ ఏదైతే ఉందో ఆ పాంప్లెట్ లో ఉంది. అండ్ సీసీ ఫుటేజ్ కి సంబంధించి అంటే ఎక్కడైతే తాగి మనం ఆగమాగం చేయాలో అక్కడ మాత్రమే మనకు రికార్డ్ అయితే చాలు అన్నట్టుగా ఉంది. అండ్ ఈ ప్రతిదీ అంటే పైన ఆయన వాళ్ళు ప్రతి దానికి ఒక నోట్ క్రియేట్ చేశారు. ఆ నోట్ ఖచ్చితంగా దాన్ని ఫాలో కావాలి అని చెప్తున్నారు. అంటే ఇది ఖచ్చితంగా ఇది రియల్ ఆడిషన్ కాలా లేకపోతే నార్మల్ అంటే ఏదో సర్కాస్టిక్ గా పెట్టారా అనేది మాత్రం ఇంతవరకు తెలియదు. కానీ ఆ పాంప్లెట్ పైన టైటిల్ చూస్తే మాత్రం మరణం వైపు ప్రయాణం ఒక చక్కటి నాటకీయ హత్య అని చెప్పేసి, ఇప్పుడు జనరల్ గా మనం ఈ మధ్య వివేకానంద హత్య కేసు చూసాము. దానికి సంబంధించి ఎన్నో సినిమాలు రెండు సినిమాలు బయటకు వచ్చాయి. అందులో కూడా చూసాము. అంటే ఇది ఒక అంటే ఎవరి ప్రాపగాండా వాళ్ళది అన్నట్టుగా చూపిస్తున్నారు. అయితే ఇది కూడా అంతే. వీళ్ళ ప్రాపగాండా ఏంటి, అండ్ ఎవరైతే ప్రవీణ్ పగడాలకు సంబంధించి ఆయన హత్య చేశారో వాళ్ళ ప్రాపగాండా ఏంటి అంటే దీనికి సంబంధించి ఒక హోల్ మూవీ రావాలి. ఆ హోల్ మూవీ ఈ పాయింట్స్ తో అంటే దాదాపు 11 పాయింట్లు వీళ్ళు మెన్షన్ చేశారు. ఆ 11 పాయింట్లలో కరెక్ట్ గా వాళ్ళు చెప్పింది చెయ్యాలి అని చెప్పేసి అయితే అంటున్నారు. అయితే ఆడిషన్ లో పాల్గొనే విధానం కూడా ఎలా ఉంది అంటే, మీ సమీపంలో ఉన్న సీసీ కెమెరాలో నటించి మాకు ట్యాగ్ చేస్తే దాన్ని పరిశీలించి సెలెక్ట్ చేస్తాము అని చెప్పేసి అని అంటున్నారు. అంటే సెలెక్ట్ చేసే విధానం కూడా అంటే డిఫరెంట్ గా ఉంది అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రతి దగ్గర ఒక సీసీ కెమెరా ఉంటుంది. ఆ సీసీ కెమెరా దగ్గర నువ్వు నటించి మాకు ఆడిషన్ కి పంపించు అని చెప్పేసి డైరెక్ట్ గా చెప్తున్నారు. ఇలా ప్రతిదీ రిక్వైర్మెంట్ ఉంది. అండ్ వీళ్ళు కావాలనే మరి సర్కాస్టిక్ గా, ఎందుకంటే వాళ్ళకు అక్కడ ప్రభుత్వం మీద అయితే నమ్మకం లేదు అని చెప్పేసి డైరెక్ట్ గా మనకు చాలా వీడియోల్లో చెప్తున్నారు. ఈవెన్ నిరసనలు చేస్తున్నారు. కాకినాడ, విజయనగరం అటు మొత్తం ఏపీలో ఎక్కడంటే అక్కడ హిల్ చేస్తున్నారు. సో దీనంతటికి సంబంధించి ప్రస్తుతం ఇప్పుడు ఈ పాంప్లెట్ బయటికి రావడం అంటే ఈ నటీ నటులు కావాలను అని చెప్పేసి ఆడిషన్ కాల్ ఏదైతే బయటికి రావడం ఇది ఒక వైరల్ గా మారిందని చెప్పుకోవచ్చు తేజ. రైట్ హారిక, థ్యాంక్ యూ. సో గైస్ చూసారు కదా, అంటే ఇది బాగా సర్క్యులేట్ చేసే ప్రయత్నం అయితే జరుగుతుంది. అండ్ మా ప్రతినిధి హారిక చెప్పినట్టు ఒక వివేకానంద రెడ్డి హత్య కేసు లాగా, లేకపోతే అమృత ప్రణయ్ దాదాపు 7-8 సంవత్సరాలు పట్టింది ఆ దోషులకు శిక్ష పడడానికి. దాని మీద కూడా ఒక సినిమా వచ్చింది. అజయ్ గారు సినిమా తీశారు. అలాగే వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి కూడా ఒక సినిమా వచ్చింది. అలానే ఈ ప్రవీణ్ పాస్టర్ మరణానికి మరి ఎవరైనా ప్లాన్ చేసినట్లుగా ఉందేమో సినిమా తీయడానికి. సో ఆ రకంగా ఇది బయటికి పెట్టారు. కానీ అంటే ఇక్కడ ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, దర్యాప్తు జరుగుతుంది. ప్రతి కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఎవరైతే ఫైట్ చేశారో రాజేష్ మహాసేన, అతనే స్వయంగా ఇది యాక్సిడెంట్ అని, అలాగే కొంతమంది పాస్టర్స్ దీన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. ముందు అతను ఫైట్ చేశాడు. అవసరమైతే నేను ప్రభుత్వానికి ఎదురు తిరగడానికి కూడా వెనకాను ఈ కేసులో, అంటే ఈ కేసు విషయంలో నాకు ఎక్కడ అనుమానాలు ఉన్నా సరే ప్రూఫ్స్ దొరికితే కనుక వెనకాడనంటూ కూడా అతను మన ఛానల్లోనే మనకు చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ రిపోర్ట్స్ అనేది లేట్ అవడం వల్ల, ఎందుకు లేట్ చేస్తున్నారో మనకైతే తెలీదు. రిపోర్ట్స్ అనేవి లేట్ అవ్వడం వల్ల ఇలాంటివి ఇంకా ఎక్కువ అవుతాయని మాత్రం నాకు అనిపిస్తుంది. సరే చూద్దాం మరి దీనిపైన ఎలా యాక్షన్ తీసుకుంటారు పోలీసులు అనేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.